అందరూ నమస్కారం అండి. ఇందాక వాయిస్ రాలేదని చెప్పని అన్నారు. సరే, మన ఇందాక ఎంతవరకు వాయిస్ వచ్చిందో లేదో, క్లియరెన్స్ ఉందో లేదో తెలియదు. సరే, ముందుగా మాట్లాడుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజంతా కూడా రోడ్లెక్కి వాళ్ళు చాలా ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సరే, ఈ రెండు సబ్జెక్టుల గురించి తర్వాత మాట్లాడుకున్నాం. అంతకుముందు ఎంతవరకు వచ్చింది అనేది తెలియదు. తర్వాత మచిలీపట్నం సమస్యల పైన వచ్చేసరికి మనం రేషన్ బియ్యం వ్యవస్థ పైన ఎంతో పోరాడాం, కానీ శూన్యం. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారే ఆయన షూటింగ్లో ఉండగా ఇలా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటే ఆయన చూసి ఆయన పిఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తే ఇదేంటో చూడండి అని చెప్పిన మచిలీపట్నంలో శూన్యం. ఇక్కడ చట్టాలు ఏం చేశారంటే ఉన్నవాడికి ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అనేది పెట్టారు. సరే, ఆ చట్టాలని నేను కూడా ఉపయోగిస్తున్నానని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక సమస్యలు వచ్చేసరికి మెయిన్ గంజాయి, గుట్కా. గంజాయి ఈ రోజున మచిలీపట్నంలో ఏ విధంగా చెలరైపోతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా రూరల్ ప్రాంతంలో నాకు ఒక టీచర్ గారు ఫోన్ చేశారు. నా నెంబరు సోషల్ మీడియాలో ఉండడం వల్ల లేదా గూగుల్లో కొట్టిన నా నెంబర్ వస్తుంది కాబట్టి టీచర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఇట్లా ఒకడికి 20-21 ఉంటాయంట బీచ్ సైడ్. ఒకడు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మచిలీపట్నం రావాలి, చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నా చేయి పట్టుకోపోయాడు, నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండే బస్ కోసం. కానీ గంజాయి అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది సార్. దీని గురించి కూడా మీరు మాట్లాడాలి. అది కాకుండా ముఖ్యంగా తాలూకా పోలీస్ స్టేషన్, తాలూకా సిఐ గారు చెప్తున్నా, ఈ రోజున ఎస్పీ గారు డ్రోన్లు పెట్టి ఎక్కడైతే కనుక కాలేజీల దగ్గర వీళ్ళందరినీ కూడా, ఎవరైతే కనుక పిక్ పాకెట్ గార్డులు ఉంటారో వీళ్ళందరినీ కూడా కట్టడి చేస్తున్నప్పుడు రూరల్ ఏరియాలో కూడా స్కూల్ వదిలే టైంలో మీరు ఖచ్చితంగా మీ కానిస్టేబుల్స్ని ఎవరన్నా కూడా కొన్ని రోజులు మీరు రౌండ్స్కి పంపిస్తే కొంత భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అది కాకుండా ఈ రోజున మచిలీపట్నంలో చిలకలపూడి ఏరియా మరియు కోర్టు బ్యాక్ సైడు మరియు రైల్వే స్టేషన్ దగ్గర మరియు ఇటు 3 స్తంభాలు బలరాంపేటలో కొన్ని ప్లేసుల్లోనంట, నాకు తెలియదు, నాకు కొంతమంది సమాచారం ఇస్తే నేను మీకు చెప్తున్నా, గంజాయి బ్యాచ్, గంజాయి ఆగడాలు ఎక్కువైపోయినాయి అంట. వీరు, నేను అంతకుముందు కూడా చెప్పా, అందరిలాగా కాదు, నేను ఏదైనా ఉన్నది ఓపెన్గా మాట్లాడతాను. నాకు కూడా అప్పుడప్పుడు ఒక 90 ml అలవాటు కూడా ఉంది. నేను అందరిలాగా సొల్లు కబుర్లు చెప్పను, నాకే అలవాట్లు లేవు. నేను పుట్టిన తర్వాత నా కాలేజీల్లోనో లేకపోతే నేను పుట్టిన తర్వాత లేకపోతే మా అబ్బాయిలకు మాకు ఏ అలవాటు కూడా లేవు. కనీసం మేము పొగవాసన కూడా చూడని వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు కూడా చూసాం. అవన్నీ సొల్లు మాటలు అలాగే చెప్తారు. కొంతమంది హైదరాబాద్లు, గోవాలు, వైజాగ్లు, తర్వాత బ్యాంకాకులు పోయి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా ఎవరెవరి దగ్గర ఉన్నాయంట. దాంట్లో నాకు 1-2 షేర్ చేశారు, పేర్లు ఎందుకులేండి, మనం ఇప్పుడు కూడా పర్సనల్ అజెండాలకు పోం కదా. వీళ్ళందరూ కూడా అలవాటు ఉన్నవాళ్లే. కానీ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక 90 ml తాగితే, ఒక గంజాయి తాగితే, మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, గంజాయి తాగితే మనిషి ఒక మానవ మృగంలాగా తయారైపోతాడు.
ఎలా అంటే ఆ టైంలో ఎవడన్నా పొడి చేయొచ్చు, ఎవడన్నా తగలపగల కొట్టేయచ్చు. ఈ క్రైమ్కి దారి తీసేది కూడా ముఖ్యంగా గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ని మచిలీపట్నంలో కొంతమంది రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారంటే, కొంతమంది వెనకాలేసులు కూడా తిప్పుతున్నారు. వాళ్ళ పైన కేసులు కూడా ఉన్నాయి. నేను చెప్పే కదా, వ్యక్తిగతంగా పోను, మనుషులను ఐడెంటిఫై చేయను, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టను. వారు ఒక క్వార్టర్ కొంటే అంటే ఒక 250 రూపాయలు 300 ఉంటుందేమో, లేదా తక్కువలో తక్కువ 150 అలా ఉంటుందేమో. అదే ఒక 50 రూపాయలకు 100 రూపాయలకు ఇంత గంజాయి కొనుక్కుంటే వాడు ఫుల్ కిక్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నాయకులు కూడా భారం జరుగుద్ది. ఇప్పుడు రోజువారీ నాయనకాలు తిప్పుకోవాలనుకోండి, 10 మందిని తిప్పుకోవాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి సాయంత్రానికి ఒక 500 ఇవ్వాలి, వాళ్ళకి జీవనోపాధి ఏదైనా కలిగించాలి. మరి ఇవన్నీ ఉంటేనే వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ కాలేజీలను వదిలేసి మన వెనకాల తిరుగుతారు జనాలు. అది ఏ నాయకుడైనా, నేను ఒకళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. మరి వీళ్ళకి తక్కువలో ఖర్చు అయిపోవాలంటే ఏం చేయాలి? సాయంత్రానికి గంజాయి అలవాటు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తీవ్రత రూరల్ ప్రాంతం వరకు వెళ్ళిపోయింది. ఈ రోజున గంజాయిని మీరు అరికట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, ఒక కృష్ణా జిల్లా పోలీసు వారికి కాదు. కూలీ సినిమా చూడండి. కూలీ సినిమా చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆడెవడో ఇంత ఉంటాడు, వాడు కూడా అమ్మాయి పేరేంటి, పూజా హెగ్డే గారితో కూడా డ్యాన్స్ చేసాడు. వాడు పోలీస్ అండర్ కవర్ పోలీస్ అంటాడు. తర్వాత ఆ అమ్మాయి కూడా బాగా అపరిచితుల్లో ఆయన విక్రమ్ గారి కన్నా బాగా యాక్టింగ్ చేసింది. నేను రజనీకాంత్ గారి కోసం సినిమాకి వెళ్తే ఇవన్నీ కూడా కనపడి. దీంట్లో నేను అంశాలు ఎత్తికా. కృష్ణా జిల్లా పోలీసు కానీ, లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్ పోలీసు కానీ కొంతమందిని, మీరు కూడా అండర్ కవర్లో కొంతమందిని పెట్టి ఈ గంజా ఎక్కడి నుంచి రవాణా అవుతుంది, లేదా మచిలీపట్నంలో ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి మీరు కూడా చూస్తే, లేదా మీ వాళ్ళని దింపి వాళ్ళలో కలిపేస్తే మీరు త్వరగా పట్టుకోవచ్చు అందరినీ కూడా. అది కాకుండా కొంతమంది నేను విన్నా, మీరు ముఖ్యంగా నాయకులు ఒక బండి ఆపితే చెప్పండి, కుర్రోళ్ళకి తప్పేం లేదు, సార్ మావాడేనండి వదిలేయండి అని చెప్పండి. మన మంచితనమో మన మొహం చూసో పోలీసు వాళ్ళు ఏదో విధంగా ఒకసారి 2 సార్లు ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు. లేదా వేరే వేరే కేసుల్లో, న్యాయమైన కేసుల్లో ఎంకరేజ్ చేయండి. కానీ గంజాయి బ్యాచ్ని మాత్రం పట్టుకున్నప్పుడు ఎవరైనా కానీ పోలీసు వాళ్ళకి థ్రెటన్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. గతంలో ఇలా జరిగిందని విన్నా. వెంటనే గంజాయి బ్యాచ్ దొరికితే వెంటనే ఫోన్ వెళ్ళిపోయేదంట, అర్జెంటుగా వదలంటే మా వాళ్ళే. మరి ఇలా చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇదొక పెద్ద ప్రశ్న. నేను ఇప్పుడున్న టీడీపీ కార్పొరేటర్లు, నేను ఉదయం లేస్తే నేను అందరికీ ఫోన్లు చేస్తా, అందరితో మాట్లాడతా, వైసీపీ లేదు టీడీపీ లేదు, కానీ అందరికీ చెప్తున్నా ఒకటే, గంజాయి బ్యాచ్ని మాత్రం ఎంకరేజ్ చేయకమాకండి. వారిని ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అంతకుముందు గంజాయి లేనప్పుడు వాళ్ళకి హ్యాబిట్ ఉంటే ఈ 200 300 లేకపోతే కనుక చీప్ క్వార్టర్లో తాగి కొంతమంది ఉండేవాళ్ళు. వారిని మీరు ఇటు డైవర్ట్ చేయడం వల్ల ఎంత ప్రమాదం అయిపోయిందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రమాదకరంగా మారుతుంది మచిలీపట్నం. ముఖ్యంగా క్రైమ్ పెరుగుతుంది. ఈ క్రైమ్ పెరుగుతున్నప్పుడు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి నాయకులు కూడా పెద్ద మనసుతో ఆలోచించి కొన్ని ప్రెస్టేజీలకు పోయి కొన్ని రికమెండేషన్లు చేయమాకండి. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులు నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా ట్రాఫిక్ మచిలీపట్నంలో మరి ట్రాఫిక్ డిఎస్పీ గారు ఉన్నారు, ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉన్నారు. సార్ మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, నాకు పోలీసు పైన, ఎందుకంటే నేను ఉదయం లేస్తే ఏదో స్టేషన్కి రోజు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ గారికో, విఆర్ఓ గారికో, డీటీ గారికి ఏదో విషయాల్లో ఫోన్లు చేస్తూ ఉంటా. నాకు ఉదయం లేస్తే మీరు తప్ప నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ప్రజల సమస్య తరఫున మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ అంశం పైన దృష్టి పెట్టండి. కొన్ని చోట్ల మధ్యాహ్నం పార్సిల్ భోజనం తీసుకెళ్తున్నప్పుడు కానీ,
లేదా భోజనాలకు వెళ్తున్నప్పుడు కానీ చాలా హోటల్కి పార్కింగ్ లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది బలిసిన వాళ్ళు ఉంటారు, ఆ టైప్ ఆఫ్ బలవడం అనమాట, దాన్ని వాపు. ఆ వాపు ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ క్రమశిక్షణ లేకుండా రోడ్ల మీద పెట్టి, పోనీ మా టీడీపీగా మా జనసేనగా ఈ విధమైన ధోరణితో రోడ్ల మీద పెట్టి చాలామంది, ఇప్పుడు 100 అడుగుల రోడ్డు ఉన్న చోట మీరు రోడ్డు మీద పెడతాం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ 30 ఫీట్ 40 ఫీట్ రోడ్లు ఉన్నప్పుడు మీరు అక్కడ పార్కింగ్ చేస్తే ప్రజలు ఎలా వెళ్ళాలి, బైకర్స్ ఎలా వెళ్ళాలి? మళ్ళీ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యో ఇది పలానా వాళ్ళ హోటల్ కదా, అది పలానా టీడీపీ హోటల్ కదా, పలానా వైసీపీ హోటల్ కదా, పలానా జనసేన హోటల్ కదా అని చెప్పని వాళ్ళు కూడా గడిచే పరిస్థితి. ఈ రోజున రాజకీయ నాయకులు రాజ్యాంగంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు చదువుకు వచ్చిన వాళ్ళంతా కూడా పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్, వారిని కొంతవరకు ఫ్రీగా వదిలేస్తే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుని ప్రజలకు ఏం చేయాలో చేస్తారు. ఈ రోజున డిపార్ట్మెంట్ తప్పు కాదు, మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఎవరు తప్పురా అంటే 50% రాజకీయ నాయకులు తప్పు. ఇదందరూ కూడా మీరు గమనించాలి. తర్వాత పోలీసు వారిని కోరేది ఏంటంటే మీరు రూరల్ ఏరియాలో కూడా ముఖ్యంగా కొన్ని రోజులు మీ కానిస్టేబుల్స్ని కానీ వీళ్ళని కానీ పంపిస్తూ ఉండండి. ఎందుకంటే క్రైమ్ జరిగాక మనం వెళ్ళడం కాదు, క్రైమ్ ఆపడానికి ప్రయత్నించే వ్యవహారం చూడండి. తర్వాత ఒక 2 హోటల్ పేరు చెప్పారు మచిలీపట్నంలో. అన్న ఆయిల్ చాలా చండాలంగా ఉంటుంది, బిర్యానీలు తీసుకుంటున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం, చాలా వరస్ట్గా ఉందన్న అని చెప్పని కొంతమంది ఫోన్లు చేశారు. ఒక్కసారి హోటల్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్నంతలో కొంచెం క్వాలిటీ ఇవ్వండి, ₹1 ఎక్స్ట్రా పెట్టుకుని అమ్ముకోండి. కానీ నేను హోటల్కి ఈ రోజు నా ఫుడ్ ఇన్స్పెక్టర్లో లేదా కనుక వాళ్ళు డీజీకి పంపిస్తే మీ హోటల్స్కి పంపించాలంటే 2 నిమిషాలు నేనేం చెప్పానంటే ఆ రోజున కూడా నేను హోటల్లో ఓనర్కి నేను చెప్పి చూస్తాను రా, మళ్ళీ అలాగే రిపీట్ చేస్తే కనుక మనం దీనిపైన యాక్షన్ తీసుకుందాం, ప్రస్తుతానికి ఎక్స్క్యూజ్ చేసుకో అని చెప్పని నేను హోటల్ ఓనర్ కూడా చెప్పాను, మెసేజ్ పెట్టాను నెంబర్ తీసుకుని. ఒక ఓనర్ నాకు తెలుసు, ఇంకో ఓనర్ నెంబర్ తీసుకుని మెసేజ్ పెట్టా, ఇలా ఉంటుందని చెప్పి కంప్లైంట్ చేశారు అని చెప్పని వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను వాళ్ళు. మీరు ఇంకొకసారి ఇది రిపీట్ చేయరని నేను అనుకుంటున్నాను. అది కాకుండా మచిలీపట్నంలో ఎన్ని హోటల్స్ అయితే కనుక ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లో తర్వాత ఈ తునికులు కొలతలు వీళ్ళంతా కూడా ఏంటంటే ఏమైపోయారు అనేది నాకు తెలియట్లేదు. అసలు మచిలీపట్నంలో ఆఫీసులు ఉన్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి హోటల్స్ అందరూ కూడా మీరు ఉన్నంతలో ప్రజలకి కొంచెం మంచి ఫుడ్ ఇవ్వండి, అంతకుమించి నేను రిక్వెస్ట్ చేసేది వేరే ఏం కాదు. తర్వాత రేషన్ కార్డులకు వచ్చేసరికి అన్న రేషన్ కార్డులు మాకు చాలా వరకు లేపేస్తున్నారన్న అని గోల. వైఎస్ఆర్సీపీ ఏదైతే తప్పు చేసిందో టీడీపీ మళ్ళీ ఏదైతే తప్పు చేస్తుందో అనిపిస్తుంది నాకు. రేషన్ కార్డులు మీరు ఒకసారి నిజాయితీగా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను ట్యాక్స్ కడతా, నాకు కారు ఉంది, నాకు రేషన్ కార్డు లేకపోయింది, తప్పేం లేదు. తర్వాత ఇదే కారు అంశం కారు డ్రైవర్ ఉంటాడు, తోలుకునేవాడు, వాడు పబ్లిక్ ప్లేట్ అయితే కనుక, నేను గతంలో కూడా చెప్పున్నా, పబ్లిక్ ప్లేట్ అయితే కనుక చాలామంది ఎంకరేజ్ చేయరు. వాడు ఓన్ ప్లేట్తో కొనుక్కుంటాడు, వాళ్ళ మిసెస్ పేరు మీద వాడి పేరు మీద. కొనుక్కున్నప్పుడు మీరు వాడికి రేషన్ కార్డు తీసేస్తే వాడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎలా అర్హత పొందుతాడు? మీరు సర్వే చేయండి, అంతేగాని కారు ఉందని లేపేయడం కాదు. తర్వాత ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రీసర్వే అనేది పెట్టారు. ఆ రీసర్వే పెట్టినప్పుడు టీడీపీ
ఎన్నో మాట్లాడింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మీ భూములు కొట్టేస్తున్నాడు తమ్ముళ్ళు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ పేరు ఏదో మార్చింది, స్వామిత్వ సర్వేనా ఏదో. మరలా ఈ సర్వేతో కొంతమంది సర్వేలు వెళ్తున్నారంట, రూరల్ ఏరియాస్కి కానీ లేదంటే కనుక ఉన్న టౌన్లో కానీ. వెళ్ళి వాళ్ళు ఏం చేయట్లా, వెళ్ళి బౌండరీస్ కోల్చుకుని ఫోటోలు తీసుకుని వస్తున్నారంట. ఈ స్వామిత్వ సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టాడో దాని పేరు మార్చి మళ్ళీ మీరు పెట్టినప్పుడు మీరు ఇది ఎందుకు సర్వే చేస్తున్నారు అనేది ఒకసారి ప్రజలకు మీరు తెలియజేసి సర్వే చేయండి. ఇది ప్రశ్న తప్ప నిలదీయడం కాదు, దీనికి సమాధానం చెప్పి సర్వేలు చేయండి. అంటే ఈ సర్వేల వల్ల రేపొద్దున ఇప్పుడు వస్తున్న ప్రజల్లో అనుమానం ఏంటంటే, ఈ సర్వేల వల్ల ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి లేకపోతే ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళకి కూడా రేషన్ కార్డులు లేపేయచ్చా, లేకపోతే కనుక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కొంతమంది ప్రజలు చాలా ఆందోళనకు వెళ్ళిపోతున్నారు. తర్వాత కరెంటు బిల్లులు, అంతకుముందు నార్మల్గా పల్లెటూరులో అయితే 300 నుంచి 500 వస్తే ఆ 300 500కి అమ్మో 500 వచ్చింది అనుకునేవాడు. ఇప్పుడు ప్రజల్ని మీరు ఎలా అలవాటు చేశారంటే 1500 నుంచి 2000కి అలవాటు చేశారు. దాంట్లో ఏంటేంటో ట్యాక్సులు పెడతాడు, ఏంటేంటో బకాయిలు అంటాడు. ఆ సబ్జెక్ట్ కూడా నేను తెలుసుకోబోతున్నా. ఛార్జీలు అంటాడు. కొంతమంది ఏమో మీటర్ లాక్కుపోతారు, మీటర్ లాక్కుపోయి చెరువుల్లో పెడతారు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు కరెంట్ బిల్ కట్టలా, ఆ మీటర్ లాక్కి వెళ్ళిపోతున్నారు. ఆ మీటర్ లాక్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ మీటర్లని చెరువుల దగ్గర బిగిస్తున్నారు కొంతమంది. ఇదే సింగిల్ ఫేస్ కరెంట్ని తీసుకెళ్ళి, సింగిల్ ఫేస్ మీటర్లను తీసుకెళ్ళి చెరువుల్లో పెడుతున్నారు. మన ఆతతంగం కూడా ఒకటి బయటపడింది. డిపార్ట్మెంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటా ఉంటే ఏంటి పరిస్థితి? అదే ఎవడన్నా ఇడు కనీసం పేదోడు ఎవడన్నా ఒక 2 నెలలు కట్టకపోతే ఏఈలు డీఈలు తర్వాత సిబ్బంది ఇంటికి 10 మందిని పంపించి మీటర్ లాక్కుపోతారు. పేదోడిని అయితే కనుక అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అదే ఉన్నవాడు ఆడు 10 నెలలు కట్టకపోయినా చాలా చెరువులు ఉన్నాయి ప్రాంతాల్లో, కొంతమంది బినామీ చెరువులు, వాళ్ళు 10 నెలలకు సంవత్సరాలు కట్టాల్సిన మనం వాళ్ళేం పేగం. సార్ నమస్తే సార్, 10 నెలలు ఉంది సార్ కట్టండి సార్. ఏంటయ్యా గతంలో అయితే గత ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయించాలా, ట్రాన్స్ఫర్లు చేయించాలా, అదే మెమోలు ఇప్పించాలా? అదే పేదోడైతే ఏంట్రా కరెంట్ బిల్ కట్టవా, మీటర్ లాగేంటి రాడిది. వాడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ, మచిలీపట్నంలో జరిగిన లెక్కలో బొక్కలో అన్నీ తీశారు. పేదోడిని మీరు కూడా చాలామంది ఇప్పుడు కొంతమంది ఉంటే ఉండొచ్చు ఒక హై రేంజ్లో, మీ తాతల ముత్తాతల దగ్గరికి వెళ్తే వాళ్ళంతా కష్టపడి వచ్చిన డబ్బులతో మీరు ఏమన్నా ఈ రోజున లగ్జరీ లైఫ్ లేదా కనుక అధికారులు అయి ఉండొచ్చు. గతాలు గుర్తు చేసుకోండి. పేదవాడి దగ్గర ఒకలా, ఉన్నవాడి దగ్గర ఒకలా మీరు బిహేవ్ చేయమాకండి. ఎక్కడన్నా కానీ ఏ పేదవాడికైనా కానీ మీరు ఇబ్బంది పెట్టారని తెలిస్తే మీ గతాలు తవ్వేసి, మీరు చేసిన పనులు తవ్వేసి, మొత్తం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఏం చేశారో చూసి మొత్తం మీ చట్టాంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. ఇది అందరికీ కాదు, బాగా కొమ్ములు వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, పెన్షన్లో చాలా వరకు అవకతవకలు జరిగినాయి. పెన్షన్లో ఏ విధంగా? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుందాం, ఇప్పుడు మాకేమో మా వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళు ఉంటే వాళ్ళంతా అవయవాలంతా బాగానే ఉన్నాయి, చెవులు బాగా వినపడుతున్నాయి, కళ్ళు బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర పని చేస్తున్నారు, రోజు 500 ఇవ్వాలి. నేను తినకపోయినా ముందు వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేం చేశానంటే డాక్టర్ గారికి ఫోన్ చేసి, మావాడే పర్సంటేజ్ చేయండి, మావాడు పెన్షన్ వస్తుంది కదా అని చెప్పని. ఇలాంటి పెన్షన్లు కొన్ని దొంగ పెన్షన్లు ఉన్నాయి, అవి తీసేస్తే ఇబ్బంది ఏం లేదు.
అసలు నిజమైన అరుగుడికి లేపేస్తున్నారేంటి? అనంతపురం జిల్లాలో చూసాం వీడియో. అరే మొత్తం అంతా వికలాంగులే, వాళ్ళకి తీసేస్తే ఎలా? నాలండోడికి తీసేయండి. సార్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇదంతా కూడా, లేదంటే కనుక దెబ్బడిపోతారు మీరు. అదే కాకుండా సోమవారం నాడు కూడా కొంతమంది వికలాంగులు, కొంతమంది పెన్షన్లో అంటే అర్హులైన వాళ్ళు తొలగిచ్చేస్తున్నారని చెప్పని కొంతమంది నాకు చెప్పున్నారు. నేను కూడా సోమవారం వాళ్ళతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ధర్నాకు కూడా కూర్చుంటాం అవసరమైతే కనుక. అర్హులైన వారికి ఖచ్చితంగా మీరు పెన్షన్ అనేది మంజూరు చేయాలి. తర్వాత ఇవన్నీ పక్కనెట్టేస్తే కొంతమంది అని అంటా ఉన్నారు, అరే మాకు టీటీడీ లెటర్లు ఇవ్వబెట్టరా, మాకు పనులు చేయబెట్టరా, ఎస్ఐ గారికి చెప్పబెట్టరా, సిఐ గారికి చెప్పబెట్టరా అని చెప్పని. ఒరే నేను మీకు చెప్తున్నాను రా బాబు, నన్ను 2069లో నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే నేను కొంతమంది మా వాళ్ళు స్వతంత్రంగా పిలిచేవాళ్ళకి చెప్తున్నా, లేదా అందరికీ చెప్తున్నా. కొంతమంది మచిలీపట్నంలో తర్వాత రాష్ట్రం అంతా కూడా చాలామంది షో చేసే నాయకులు ఎక్కువైపోయారు. దాన్ని మేము పెట్టుకునే పేరేంట్రా అంటే సింపుల్ సిటీ. తిరిగాడనో లేదా అతన్ని అల్లరి చేద్దామని చెప్పి నేను బయటికి తీసుకెళ్ళాను. రెండో విషయం ఏంటంటే, మళ్ళీ పేర్ని కృష్ణమూర్తి గారికి బాగా దగ్గరగా ఉన్న మనిషి ఏదో ఒక 3-4 కోట్లు స్కామ్ మీద చేశాడట. దాని గురించి కూడా